ఎవరొచ్చినా పరకాల మనదే. ఇక్కడి నుంచి కొండా సురేఖ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది అని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన వారి బండిని కుమార్తె సుష్మిత పటేల్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ 25 ఏళ్లుగా తమ వెంట ఉండి రాజకీయ ఎదుగుదలకు అండగా నిలిచిన గీసుకొండ మండల ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. ఇక నుంచి సుష్మిత మనకు విశిష్ట అతిథి అని ప్రకటించారు. వారానికోసారి వంచనగిరిలో ప్రజల బాగోగులు చూసుకుంటారని, ఇక మీకు బాధలు ఉండవని ప్రజలకు భరోసా ఇచ్చారు. కొండా మురళి మాట్లాడితే ఎదుటోడి గుండెలు అదురుతాయి. సుష్మిత నాకంటే ధైర్యవంతురాలు, వీడు వాడు అని చూడదు, ఎవరినైనా సరే వదిలిపెట్టదు, భయపడే తత్వం ఆమెకు లేదు, కార్యకర్తల కోసం ఏమైనా చేస్తుంది అని చెప్పారు. తాను చావు నుంచి బయటపడ్డానంటే కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి దయా మండల ప్రజల ఆశీస్సులేనని అన్నారు. జీవితంలో ఎన్నో నేర్చుకున్నా తనకు ఎమ్మెల్యే అయ్యే అవకాశం రాలేదని, ఎమ్మెల్సీ వస్తుందని పోతుందని, ఇప్పుడు మళ్ళీ అవకాశం వస్తుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కొండా సురేఖను కుమార్తె సుష్మితను ఎమ్మెల్యేగా చేసే బాధ్యతను తీసుకున్నానని చెప్పారు. నాన్న పక్కన ఉన్నందున శాంతంగా మాట్లాడుతున్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కొమ్మాల వేదికగా కాంగ్రెస్ జెండాను ప్రారంభించిన మా తల్లిదండ్రులు కొండా మురళి సురేఖలకు రాజకీయంలో తిరుగు లేకుండా ఎదిగారని కొండా సుష్మిత అన్నారు. అదే చోటు నుంచి తాను రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్లు చెప్పారు. తన తండ్రి పక్కన ఉన్నాడు కాబట్టి శాంతంగా మాట్లాడుతున్నానని, లేకుంటే వేరే విధంగా ఉండేదని చెప్పారు. ఎంతటి శత్రువులనైనా కొండా మురళి అంటే భయం ఉంటుందన్నారు. పరకాలలో పోటీకి తాను సిద్ధమని ఆమె తెలిపారు. అమ్మ ఇక పరకాల అడ్డ కొండ వాళ్ళ ఫ్యామిలీది అన్న చర్చ జరుగుతుంది. నాన్న పక్కన ఉన్నా కాబట్టి నేను శాంతంగా మాట్లాడుతున్నా. అంతకుముందు రేవంత్ రెడ్డి కూడా వేసుకున్నారు వీళ్ళు. కొండా సుష్మిత పటేల్ కొండా సురేఖకు సంబంధించిన ఓఎస్డీకి సంబంధించిన ఇష్యూ జరిగినప్పుడు ఆ ఓఎస్డీ కోసం కావాలంటే మంత్రి పదవిని కూడా పక్కన పెట్టేస్తామని చెప్పాను. అంటే ఒక మనిషి నచ్చితే, ఆ వ్యక్తిత్వం నచ్చితే, ఆ వ్యక్తిత్వం కోసం ఎంత దూరానికైతే పోతారు. అది కొండా మురళి ఆ సిద్ధాంతాన్నే రక్తం పంచుకున్న బిడ్డ కాబట్టి కొండా సుష్మిత పటేల్ కూడా అదే వచ్చింది. లాస్ట్ టైం కూడా అడిగిళ్ళు, వరంగల్ అడిగిళ్ళు, భూపాలపల్లి అడిగిళ్ళు, పరకాలు అడిగిళ్ళు, 3 సీట్లు అడిగిళ్ళు, 1 సీట్ ఇచ్చేళ్ళు. నెక్స్ట్ 2 సీట్లు మావే అంటున్నారు. మరి చూడాలి ఎంతవరకు పోతుంది ఈ వ్యవస్థ.